ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం మీరు ఈ మాటలు దేవుని యొక్క మాటలు వినడాన్ని బట్టి మీరు ఎంతో ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని మీరు తెలియజేస్తున్న రెస్పాన్స్‌ని బట్టి ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 139వ కీర్తన 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనము దేవుణ్ణి మనకు కావాల్సిన అడుగుతామేమో గాని, కీర్తనకారుడు విలక్షణమైన ప్రార్థన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఒక విలక్షణమైన ఒక అలవాటును లేదా విలక్షణమైన పద్ధతి చొప్పున దేవుణ్ణి అడుగుతున్నాడు. అదేంటంటే, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఈ 139వ కీర్తనలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియచేస్తూ, దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయన సర్వజ్ఞాని అని, ఆయన సర్వజ్ఞుడు అనే విషయాన్ని తెలియచేస్తూ, ఓమ్ని ప్రెజెన్స్ అని, నేను ఆకాశంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళానికి వెళ్ళినా అక్కడున్నావు, నువ్వు ఎక్కడ లేవు అనే ఒక విషయాన్ని ప్రశ్నార్థకంగా ఉంచుతూ, దేవుడు సర్వవ్యాపి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. రెండవదిగా నా నాలుకకు రాకమునిపే నీవు సమస్తము ఎరుగున్న దేవుడు అని చెప్పేసి, సర్వజ్ఞుడు అనగా ఓమ్ని పొటెంట్ అనగా దేవుడు సర్వ జ్ఞానం కలిగిన వాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, మన దేవుడు మన నోట మాట రాకముందే ఎరిగినవాడు. ఈ విధంగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ 139వ కీర్తన అదే కీర్తనలో 24వ వచనంలో దైవజనుడు లేదా భక్తుడు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ప్రియ, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ రోజైనా దేవుణ్ణి అడిగావా? చాలా సందర్భాల్లో మనం ఇతరులను అడుగుతూ ఉంటాం, ఇది బాగుందా, ఇది బాగాలేదా, ఇది నచ్చిందా, నిజంగా చెప్పు, ఇది నచ్చలేదు కదా, ఇది నచ్చిందా? ఇలాగ మనుషుల్ని రకరకాల విషయాల్లో మనం మన యొక్క కోరికలో ఎదుటి వాని యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటాం. కానీ నా పట్ల దేవుని యొక్క చిత్తము లేదా దేవుని యొక్క నడిపింపు లేదా దేవుని యొక్క అభిష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? కీర్తనకారుడు అంటున్నాడు, నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అంటున్నాడు. సందర్భంలో మనలను మనం ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలి అని అంటే, మనలో మనం చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. నేను చాలా గొప్ప ప్రార్థనాపరునండి, నేను చాలా గొప్ప వ్యక్తినండి అని ఇలాగ మనం మన గురించి ఎక్కువ డబ్బాలు చెప్పేసుకుంటూ ఉంటాం. అటువంటివి కాదు క్రైస్తవ జీవితంలో ఉండాల్సినవి. మనకు మనం నచ్చడం కాదు, లేదా ఎదుటి వారికి నచ్చడం కాదు, దేవునికి మనం నచ్చుతున్నామా లేదా, దేవునికి మన ప్రవర్తన, దేవునికి మన జీవితం ఇంపైనదిగా ఉంటుందా లేదా కంపు కొట్టేదిగా, దేవుని నామానికి అవమానం తెచ్చేదిగా ఉంటుందేమో లేదో ఒక్కసారి మనము స్వపరిశీలన చేయవలసిన వారమై ఉంటున్నాం. నా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరికి నచ్చుతున్నావు, ఎవరికి నచ్చడం లేదనేది కాదు సమస్య. నువ్వు దేవునికి నచ్చుతున్నావా? దేవునికి ఇష్టమైన ప్రకారం ఇష్టమైన లక్షణాలు నీలో ఉన్నాయా, లేదా దేవునికి ఆయాసకరమైనగా అనగా దేవుణ్ణి ఆయాసపరిచే వారంగా మనం ఉండకూడదు. ఇశ్రాయేలీయులు కూడా మీకా గ్రంథంలో మనము గమనిస్తే 6వ అధ్యాయంలో దేవుడు అడుగుతున్నాడు, నేను మిమ్మల్ని ఏ విధముగా ఆయాసపరిచితిని అని దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలును కూడా దేవుడు అడిగి, నేను ఐగుప్తులను మిమ్మల్ని రప్పించి తిని, మిమ్మల్ని నడిపించుటకు ప్రవక్తలు పంపి తిని, మీకు కావాల్సిన వాటన్నిటినీ కూడా నేను అనుగ్రహించాను కదా, మరి ఏ విధంగా నేను మిమ్మల్ని ఆయాసపరిచాను? ఈ రోజున మీరు నన్ను ఆయాసపరుస్తున్నారని దేవుడు అడుగుతున్న క్రమాన్ని మీకా గ్రంథంలో కూడా గమనించగలుగుతూ ఉంటున్నాం. నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క, నా జీవితంలో దేవుణ్ణి ఆయాసపరిచే వ్యక్తిగా ఉన్నావా? నీ ప్రవర్తన ద్వారా, నీ కంటి చూపు ద్వారా, నీ నోటి మాట ద్వారా, నీ ఉద్దేశాలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ యొక్క పనులను బట్టి దేవునికి ఆయాసకరమైన జీవితం నీలో ఉన్నట్లయితే అది నీ జీవితానికి ఏమాత్రం కూడా క్షేమము కాదు అని ఒక దైవజనుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ దినము నీలో ఏవి ఆయాసకరమైనవో, ఏవి దేవునికి ప్రీతికరమైనవో అన్న విషయాన్ని దేవుణ్ణి అడిగి ఆత్మజ్ఞానంతో ఆత్మదేవుడు చెప్పుచున్న విషయాలను బట్టి గైకొని వాటిని బట్టి పశ్చాత్తాపపడి వాటిని మరలా తిరిగి పునరావృతం కాకున్నట్లుగా పరిశుద్ధతలోకి కొనసాగాలనేది దేవుని ఉన్నత సంకల్పం. అట్టి ఉన్నత సంకల్పంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు నాయన. ఈ ఉదయము, ఈ దినము ఒక చక్కటి మాట ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు.
ప్రజలకు ఎలా ఉంటున్నామా లేదా అనేది కాదు గాని నాయన, వాళ్ళని మెప్పిస్తున్నామా, వాళ్ళని ప్రభా దేవా నిన్ను మెప్పించడం లేదా అనే సందేహము అనే ఒక ఆలోచన మాలో రాక, నీకు ఆయాసకరమైన జీవితం ఏ ఒక్కరిలోనూ ఉండకుండానట్లుగా, నీకు ప్రీతికరమైన వారముగా మేముండునట్లుగా, మా ప్రవర్తన సరిచేయబడినట్లుగా నీ యొక్క ఆత్మశక్తిని, ఆత్మ వివేచనను మాకు అనుగ్రహింప చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.